రేషన్ కార్డులు ఇచ్చారా? మీరు అధికారులకు ఏం చెప్పారు? అధికారులు రాకముందు మీ వాగ్దానాలు ఏంది? అది నవ్విపోతే నాకేం సిగ్గు అని చెప్పి అసలు నీ సిగ్గు అనిపించలేదా హరీష్ రావు గారు? మీ జిల్లాలో 1,99,000 మంది 2 లక్షల మంది దాదాపు ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేస్తున్నారని చెప్పి మీరే చెప్పారు. సిద్దిపేట జిల్లాకి గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు కేసీఆర్ గారు. ఒక మంత్రిగా మీరు 10 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు. మీకు సిగ్గు అనిపించలేదా? మీ జిల్లాలో అంతమందికి ఇందిరమ్మ ఇల్లు లేవంటే. ఈరోజు జరుగుతున్న గ్రామ సభల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు రాలేదు, రేషన్ కార్డు వచ్చిందని, ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు అప్లై చేసుకున్న ఇల్లు రాలేదని చెప్పి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఎవరో ఒకరు ఇద్దరు రాని వ్యక్తులు పట్టుకొని ఇక్కడ పలానా ఎల్లమ్మ రాలేదు, పలానా పుల్లమ్మకు రాలేదు, పలానా వెంకటేశ్వరరావుకు రాలేదు అని 2 పేర్లు పట్టుకొని వస్తున్నావు. మేము చాలా స్పష్టంగా మా గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 40 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తాము. రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ. ఈ నిరంతర ప్రక్రియగా జరిగే రేషన్ కార్డులు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్ని మీ 10 సంవత్సరాల కాలంలో వాటన్నిటి బొందబెట్టారు. ఏ రోజు కూడా మీరు 10 సంవత్సరాల రేషన్ కార్డులు ఇవ్వాల. అనేక కుటుంబాలు రేషన్ కార్డు కూడా పడిగాపులు కాశారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కుటుంబాలు విడిపోయిన వాళ్ళు ఎంతమంది రేషన్ కార్డుల కోసం అడిగారు? ఇచ్చారా? ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు. అసలు ఏమనిపిస్తుంది హరీష్ రావు గారు? మీరు మీ హయాంలో మీ 10 సంవత్సరాల పాలన, ఈ దరిద్రమైన పరిపాలనలో నిన్ననే రామకృష్ణరావు గారు చెప్పాడు ఆ కమిషన్ ముందు, మీరు కట్టిన కాళేశ్వరం చెత్త కుప్పకి 6 కోట్ల రూపాయలు కూడా ఆదాయం లేదు, 6,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ కట్టాల్సి వస్తుంది ఈ సంవత్సరం అని. మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజాపాలనలో గ్రామ సభలు పెడుతూ చాలా స్పష్టంగా మంత్రులందరూ ఆ సభలో పాల్గొంటూ, అధికారులందరూ ఆ సభలో పాల్గొంటూ, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ప్రతిరోజు అధికారులతో సమీక్ష చేస్తూ, ఏ రోజన్నా కేసీఆర్ గారు అధికారులతో పొద్దునపూట 9 గంటల్లో కలిసి సమీక్ష చేసిన చరిత్ర ఉందా? ఒక్కసారి ప్రజలు గమనిస్తున్నారు, మీ మొహాన్ని ఉమ్ముతున్నారు, అయినా మీకు సిగ్గు అనిపిట్లా. ఒక పక్క నువ్వు, ఒక పక్క మీ బామ్మర్ది టిల్లుబాయ్, ఒక పక్క మన లిక్కర్ కింగ్ కవితక్క, ముగ్గురు 3 పక్కలు చేరి ప్రజలు రెచ్చగొడుతున్నారు. మీరు ప్రజలు రెచ్చగొట్టినా ప్రజలు సంశయంతో ఉన్నారు. ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది. ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి నిరుపేద ఇంటి లేని వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం